సూపర్ స్టార్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న ముఖ్యమంత్రి దళపతి విజయ్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమా రంగంలో రికార్డుల రారాజుగా నిలిచిన విజయ్ రాజకీయాల్లోకి వచ్చి కూడా అదే స్థాయి ప్రభంజనాన్ని సృష్టించారు. ఆయన సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా ఒక సంచలనం. అయితే విజయ్ సీఎం అయిన తర్వాత ఆయన కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన కుమారుడు యంగ్ డైరెక్టర్ జాసన్ సంజయ్ లైఫ్ ఎలా మారిపోయింది? తాజాగా సంజయ్ తన తండ్రి సీఎం పదవిపై మరియు తన కుటుంబంపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అసలు సంజయ్ ఏమన్నాడు, ఆయనకొచ్చిన భయం ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. దళపతి విజయ్ రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆయన కుటుంబంపై అందరి కళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కుమారుడు జాసన్ సంజయ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఈ కామెంట్స్ రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా మారుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే భారీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మరియు ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే సంజయ్ ప్రముఖ బిహైండ్ వుడ్స్ టీవీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ తండ్రి విజయ్ గారి ఘన విజయం గురించి అడగ్గా సంజయ్ చాలా పరిణితితో ఎమోషనల్ గా సమాధానం ఇచ్చాడు. సంజయ్ మాట్లాడుతూ తన తండ్రి సాధించిన విజయం సాధారణమైంది కాదని కొనియాడారు. మా నాన్న ఎన్నికల విజయం అనేది ఒక చారిత్రాత్మక విప్లవం. తమిళనాడు ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. అయితే ఈ విజయం మాకు కేవలం సంతోషాన్ని మాత్రమే ఇవ్వలేదు, అంతకు మించిన ఒక అదనపు బాధ్యతను కూడా మాపై మోపింది. ఇప్పుడు నాపై, నా చెల్లి దివ్య, శ్వేతపై, అలాగే మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిపైన సమాజంలో ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న ఒక పెద్ద లెగసీని క్రియేట్ చేశారు. ఆ పరువును, ఆ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. అందుకే మేము ఇకపై సమాజంలో తిరిగేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. సాధారణంగా ఒక స్టార్ హీరో కొడుకుగా ఉండడానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. సంజయ్ మాటలను బట్టి చూస్తే విజయ్ సీఎం అయిన తర్వాత వారి వ్యక్తిగత స్వేచ్ఛపై కూడా కొంత ప్రభావం పడిందని అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు వారు చేసే చిన్న పొరపాటైనా సరే అది నేరుగా సీఎం విజయ్ గారి రాజకీయ ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది. అందుకే సంజయ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కొడుకు అయినప్పటికీ ఎక్కడా గర్వం ప్రదర్శించకుండా ఎంతో ఒడుపుగా, బాధ్యతాయుతంగా మాట్లాడడం చూసి అటు దళపతి విజయ్ అభిమానులు, ఇటు నెటిజన్లు సంజయ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ కొడుకు, మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూలో సంజయ్ తన తండ్రితో ఉన్న బాండింగ్ గురించి మరియు విజయ్ తనకిచ్చిన బెస్ట్ లైఫ్ అడ్వైస్ గురించి కూడా పంచుకున్నారు. విజయ్ గారు ఎప్పుడూ తన పిల్లలను తన పేరు వాడుకునే బతకాలని కోరుకోలేదట. సంజయ్తో విజయ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ నీకంటూ ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకో, నా పేరు ఎక్కడ వాడుకోవద్దు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాన్నగా నేను వెనకుంటాను, కానీ ముందడుగు మాత్రం నువ్వే వెయ్యాలి. ఇండస్ట్రీలో నీ సొంత తప్పులు, నీ సొంత అనుభవాల ద్వారానే నువ్వు పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పారట. అందుకే సంజయ్ తన తండ్రి హీరోగా ఉన్నా సరే ఆయన సినిమాలో నటించకుండా లేదా ఆయనతో సినిమా తీయకుండా సందీప్ కిషన్తో తన మొదటి సినిమాను సొంత టాలెంట్తో స్టార్ట్ చేశారు. ఒక పక్క తండ్రి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే కొడుకు మాత్రం తన తండ్రి పేరును ఎక్కడ వాడుకోకుండా ఎంతో బాధ్యతగా తన కెరియర్ను బిల్డ్ చేసుకుంటారు. దళపతి విజయ్ క్రియేట్ చేసిన ఈ చారిత్రాత్మక లెగసీని కాపాడడంలో జాసన్ సంజయ్ చూపించిన మెచ్యూరిటీ నిజంగా అభినందనీయం.